ఇందాక మినిస్టర్ గారు ఒక మాట అన్నారు, స్కూల్స్ అన్నిట్లో టాయిలెట్స్ పెట్టడమే కాదు, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కూడా మేము చాలా ఫోకస్డ్గా దాని మీద దృష్టి పెట్టి అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మేము ట్రీట్ చేస్తున్నామని చెప్పారు. ఇక్కడున్న అమ్మాయిలు ఎవరైనా ఒక అమ్మాయి మీ స్కూల్స్లో మీ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఎలా నడుస్తుంది? నేను మున్సిపల్ హై స్కూల్ వీవర్స్ కాలనీ నుంచి మాట్లాడుతాను. నా పేరు పద్మశ్రీ, నేను 10th క్లాస్ చదువుతాను. మా స్కూల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ అనేది బాగా మంచిగా జరుగుతుంది. ముందైతే పేరెంట్స్ ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో స్కూల్కి పంపించాలంటే చాలా భయపడేవాళ్ళు, మెయింటెనెన్స్ ఎలా ఉండిద్దని. కానీ ఇలా మెయింటెనెన్స్ చేశాక బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం స్కూల్కి వచ్చాక. సో ఈ మెయింటెనెన్స్ ఇవంతా చేపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఈ పాప చెప్పింది కదా, స్వేచ్ఛ ప్రోగ్రామ్ ఉంది మనకి, అందులో శానిటరీ నాప్కిన్స్ కూడా ఇస్తాం. ఓకే, శానిటరీ 4 నాప్కిన్స్ మెంబర్స్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు టాయిలెట్స్. ఓకే. సో వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు? ఎస్ మ్యామ్, వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు. ఓకే, ఏ రోజు రాకుండా ఉండరు, రోజు మెయింటెనెన్స్ అనేది బాగుండిద్ది. ఏదైతే టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఉన్నారో వాటి కెమికల్స్ ఇస్తాం మనం. అవి సెంట్రలైజ్ ప్రోగ్రెసెస్ మొత్తం అందరికీ ఒకటే, ఒక యూనిఫామ్. ఓకే, అంతేగాని ఏదో వాటర్తో వచ్చి వాళ్ళకి అడిగేసు లేకపోతే ఏం చేసే కాదు, కెమికల్ క్లీనింగ్ చేస్తుంటాం అన్ని మొత్తం ఆల్ టాయిలెట్స్. ఈ మార్పులు అన్నది మీకు ఎలా అనిపిస్తుంది? Good morning, sir. Good morning. My name is Dhanush. I am studying 9th class in ZPHS school చిన్నకాకాని. ఇదివరకే స్కూల్ చూసినా అంటే మనం బయట నుండి స్కూల్ చూసినా సరే అవేదో బూత్ బంగ్లాల్లాగా పాడుపడిపోయినట్టుండేవి. ఇప్పుడు స్కూల్స్ అనేది ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇంకా మెరుగుగా ఉన్నాయి. అలానే ఇప్పుడు టాయిలెట్స్ కానివ్వండి అన్నీ కూడా స్కూల్స్లో బాగున్నాయి. దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం మన సొసైటీలో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల అదర్ కంట్రీస్కి వెళ్ళడం కానివ్వండి, లేదంటే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కావండి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. తెలుగు నేర్చుకోవాలి, బట్ నేర్చుకోకూడదని నేను చెప్పను. తెలుగు అనేది మనకు ఒక సబ్జెక్ట్గా ఇంకా ఉంది. అయితే ఇంగ్లీష్ మీడియం సిలబస్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయింది. స్టేట్ సిలబస్ని కూడా CBSEతో లింక్ చేసి మొత్తాన్ని ఒకేలాగా చేశారనమాట. దానికి మాత్రం థ్యాంక్ యూ సార్. అలానే ఇప్పుడు ఉన్న మనకి IFB ప్యానల్స్ క్లాస్లో మన క్లాస్ అనేది ఫుల్గా డిజిటలైజ్ అయిపోయింది. IFB ప్యానల్స్లో వచ్చేసి మనకి గూగుల్ కానివ్వండి, లేదంటే ఒకసారి టీచర్స్ చెప్పేసిన తర్వాత ఇంకోసారి మన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే IFB అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు. అలానే ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ట్యాబ్స్లో మన బైజూస్ కంటెంట్ అని, ఈ పాఠశాల, దాని తర్వాత AP డిక్షనరీ. ఓ మై గాడ్, నీ పేరేంటి బాబు, నువ్వు ఇలా ధారాళంగా మాట్లాడుతున్నావు? ఏం చదువుతున్నావు? 9th క్లాస్ మ్యామ్. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? ధనుష్ మ్యామ్. దవేష్, యువర్ సూపర్. యా, సూపర్, వెరీ గుడ్. ట్యాబ్స్ అంటున్నారు కదా, ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం. అందుకు ఏ క్లాస్ చదువుతున్నాడు, ఈ ట్యాబ్ యూజ్ చేశాడు లేదా అందుకని చెప్పింది. లాస్ట్ ఇయర్ యూజ్ చేశాడు, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. వెరీ గుడ్. ట్యాబ్స్లో బైజూస్ కంటెంట్ అనేది మాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది మేడం. కొత్తగా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేశారు. దాంట్లో ఏంటంటే మన డౌట్స్ ని వాళ్ళకి అంటే చాట్ ద్వారా సెండ్ చేసి కొత్తగా అంటే దాని గురించి మన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. యూ కెన్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ.